హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 26th జూన్ 2023 నా లైఫ్లో నేను మర్చిపోలేని రోజు. నాకు లైఫ్ అంటే ఏంటో చూపించిన రోజు. ఆ రోజు నాకు ఇంకా ఇప్పటికీ నా లైఫ్లో ఎవ్రీ డే నాకు ఆ రోజు రన్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఫస్ట్ టైం నేను యూకే వచ్చిన తర్వాత నా బర్త్డే జూన్ 3rd నేను ఇండియా వెళ్ళా. జూన్ 3rd ఇండియా వెళ్తే జూన్ 28th నేను మళ్ళీ యూకేకి రిటర్న్ అవ్వాలి. జూన్ 26th ఎర్లీ మార్నింగ్ మా మదర్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను నిద్రపోతుంటే మా అమ్మ నన్ను లేపింది నిద్రలోంచి. ఎర్లీ మార్నింగ్ 7 ఆ టైంకి నిద్ర లేపి షీ వాస్ క్రయింగ్, ఏడుస్తుంది మా అమ్మ. షీఈస్ క్రయింగ్, నన్ను లేపి తను ఏడుస్తుంటే నాకు అసలు ఇది నిజమా కళ అర్థం కాల. సో లెగంగానే ఏమా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే షీఈస్ క్రయింగ్. నేను ఇప్పుడు దాకా మా అమ్మని అలా ఏడవడం ఎప్పుడు చూడాల. షీఈస్ క్రయింగ్. ఫోన్ వచ్చిందిరా, నాన్న చనిపోయారని ఎవరో చెప్తున్నారు, ఒకసారి ఫోన్ మాట్లాడని నాకు ఫోన్ ఇచ్చింది. అంతే, నాకు నిద్ర మొత్తం వదిలిపోయిందనమాట. సో ఫోన్ తీసుకున్నా. ఎవరు మాట్లాడేదని అడిగితే నేను ఇలా పోలీస్ని, మీ నాన్నగారు ఇలా చనిపోయారు అని చెప్పారు. నాకేం అర్థం కాల ఫస్ట్. అండ్ మా నాన్నగారు లారీ డ్రైవర్ అనమాట. సో లారీ డ్రైవర్ అయితే ఆ ముందు రోజు మా నాన్నని నేనే దింపా, వర్క్ దగ్గర దింపి నన్ను మా నాన్న అడిగిన లాస్ట్ మాట ఏంటంటే, ఎప్పుడు రా మళ్ళీ వెళ్ళేది అని. ఎల్లుండి వెళ్తానా అన్న. అంటే అయితే నేను వచ్చేలోపు నువ్వు వెళ్ళిపోతావా, రెండింటిని ఇంటికి వచ్చేలోపు నువ్వు వెళ్ళిపోతావా అని అడిగారు. అవునా అన్న. అంటే సరే అని చెప్పి జాగ్రత్తగా ఉండన్నారు. ఆ రోజు నైట్ ఇంకా యూకే వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ పార్టీ అంటే వెళ్ళి నైట్ ఇంటికి లేట్గా వచ్చా. మా అమ్మగారు తిడుతున్నారు అనమాట, ఎందుకురా లేట్గా ఇలా లేట్గా వస్తావు అది ఇది అని. నేను ఊరుకోమ్మా, ఇంకా నేను వెళ్ళేది ఎల్లుండే కదా, సో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి నేను అలా చెప్పి మా అమ్మకి చెప్పా. అయితే నాన్నకు ఒకసారి ఫోన్ చేయరా, నేను చేశాను, ఫోన్ ఎత్తట్లేదు నాన్న అంది. సరే అని చెప్పి నేను కూడా కాల్ చేశా, ఫోన్ లిఫ్ట్ చేయాల. అయితే మా అమ్మ ఏమందంటే, ఎప్పుడు లేనిది నాన్న ఇక్కడ కూర్చొని నేను వర్క్ వెళ్ళకపోతే అంటే నేను లారీ తోలకపోతే మనం బతకగలమా అని అడిగారంట. ఊరుకోమ్మా అలా అంటావేంటి, ఇప్పుడు నేను సంపాదించేదంటే ఎవరికి, మీకే కదా, ఎంత అవుతాయి మీకు, నెలకి 1,00,000 అవుతాయా, ఎంత అవుతాయి చెప్పండి, నేను పంపిస్తాను అక్కడి నుంచి అని చెప్పా. మా అమ్మ అంతేం ఓవరా, కానీ ఎందుకో నాన్న అలా అనేసరికి నాకు బాధ వేసిందండి. అంటే ఇంకా మేము నార్మల్గా అలా మాట్లాడుకొని పడుకున్నాం. నెక్స్ట్ డే మా నాన్నగారు చనిపోయారని ఫోన్ వచ్చింది ఎర్లీ మార్నింగ్. ఇంకా నా మైండ్లో అన్నీ రన్ అవుతున్నాయి అనమాట. ఎవరికి ఫోన్ చేయాలో తెలీదు, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. వెంటనే మా ఫ్రెండ్స్కి 2-3కి ఎవరైతే విజయవాడలో ఉన్నారో అందరూ జాబ్స్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్ చేశా. మేము ఉండేది విజయవాడలో, మా నాన్నగారు చనిపోయింది చిలకలూరుపేటలో. సో ఒక 90 కిలోమీటర్స్ to 100 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. వెళ్ళాము. మా అన్నయ్య వాళ్ళు, మా పెద్దమ్మోళ్ళకి కారు ఉంటే కారులో వెళ్ళాం. వెళ్తే అక్కడికి వెళ్ళేదాకా నేను నమ్మలా, అది మా నాన్నగారు కాదేమో అనుకున్నా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారే. ఇంకా
మా నాన్న లేడు, ఇంకా ఈ ప్రపంచంలో మా నాన్న లేడు అనేది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయా ఆ రోజు. ఎంత ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండేవాడిని అంటే నాకు అప్పుడు దాకా కన్నీళ్ళు రాలా. అప్పుడు కూడా నేను ఏడవాలనే ఇదిలో కూడా లేను. లైక్ షాక్లో ఉన్నా, నాకు నమ్మబుద్ధి కావట్లా. ఇదంతా నిజమేనా? నేను చూస్తున్నంత 2 రోజుల్లో యూకే వెళ్ళిపోవాల్సిన వాడిని ఎందుకు ఇలా జరుగుతుంది నా లైఫ్లో అని నేను ఐ ఆల్వేస్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్. అండ్ పోలీస్ కేసు అయింది కాబట్టి వాళ్ళు పోస్ట్ మార్టం చేయకుండా ఇవ్వనన్నారు. ఇంకా మేము సాయంత్రం దాకా అక్కడే ఉండి సాయంత్రం తీసుకొచ్చాం ఇంటికి. తీసుకొస్తే ఇంకందరూ ఏడుస్తున్నారు అన్నమాట అక్కడ. నేను ఇంకా మిగిలిన పనులన్నీ చూడాలి కాబట్టి చూస్తున్నా. అవన్నీ చూసి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అమ్మ నాన్న ముందు కూర్చొని ఏడుస్తుంది. మా చుట్టాలందరూ వెళ్ళి ఓదార్చరా అమ్మని అని చెప్తే నేనేం చెప్పాలి అమ్మకి? ఇప్పుడు నేనున్నా, నాకే ఆ రోజు అప్పుడు దాకా కళ్ళలోంచి నీళ్ళు రాలేదు, బట్ ఎడ్జ్లో అలా ఉన్నాయి అన్నమాట. నేను అప్పుడు దాకా ఎమోషనల్లీ స్ట్రాంగ్ అని నేను అనుకున్నా. మా ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ రిలేటివ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మా అమ్మ ఏడుస్తుంది. నాకేం చెప్పాలో తెలియదు, మా అమ్మకి ఎలా ఓదార్చాలో కూడా తెలియదు. అండ్ అందరూ చుట్టాలందరూ ఏంటి వీడు ఎలా ఉన్నాడు, ఏంటి అడగట్లేదు ఏంటి అని దే ఆర్ లుకింగ్ ఎట్ మీ ఇన్ ఏ డిఫరెంట్ వే. నాకు అంత ఈజీగా ఏడుపు రాదు, బేసిక్గా అంత ఈజీగా అయితే ఏడుపు రాదు. సో అలా నేను అలా కూర్చున్నా, అలా చూస్తానే ఉన్నా. ఈలోపు అందరు వచ్చారు, మా ఫ్రెండ్స్ వచ్చారు. నాకు బాగా గుర్తు, మా ఫ్రెండ్ బీసీ అని ఒక అతను ఉంటాడు, భువన్చంద్ అని. నేను అలా నుంచొని అలా చూస్తుంటే నన్ను 2 హ్యాండ్స్ నా వెనకాల నుంచి ఇలా వచ్చి నన్ను పట్టుకుని ఇటు తిరగరా, ఇటు తిరిగి ఏడవరా, ఇటు తిరగరా అని అన్నాడు. అంతే అంతే. ఇప్పుడు దాకా నన్ను ఎవరు టచ్ చేయలా, వాడు వచ్చి టచ్ చేసి ఇటు తిరగరా అన్నాడు అంతే. వాడి వైపు తిరిగి నేను ఏడ్చాను. నా లైఫ్లో నేనంత ఎమోషనల్ ఎంత ఎమోషనల్గా వీక్ అనేది నాకు ఆ రోజు అర్థమైంది. ఎలా ఏడ్చానంటే గుక్క పెట్టి ఏడుస్తారంటారు కదా, అలా ఏడ్చా. అసలు ఆ గుక్క పెట్టి ఏడవడంలో కూడా పీక్స్ అనమాట. ఒక 20 minutes ఏడుస్తూనే ఉన్నా. ఇంకా మా అక్క వాళ్ళు వచ్చారు, మా అక్క వాళ్ళు ఆపుతున్నారు అయినా ఆగట్లా, మా ఫ్రెండ్స్ ఆపుతున్నారు అయినా ఆగట్లా. అసలు ఎవ్వరు, మా అమ్మ ఇంకా నన్ను చూసి మా అమ్మ ఇంకా ఇదైపోయింది. ఏడ్చి 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 అసలు ఇంకా నాకు ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి. లైక్ అప్పుడు దాకా అలా బిగపట్టుకున్న ఆ ఎమోషన్ ఒకేసారి బయటకు వచ్చేసరికి నేనేనా ఏడ్చింది. సో అప్పుడు దాకా ఒక క్వశ్చన్ అనమాట నా మైండ్లో, నాకెందుకు ఏడుపు రావట్లేదు, నా లైఫ్లో నేను బాగా నాకు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే హీ గేవ్ మీ ఎవ్రీథింగ్. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే అతను లేకపోతే నేను ఇక్కడ లేను, మా పేరెంట్స్ లేకపోతే ఐఎమ్ నథింగ్, సున్నా. నాకు ఏది కావాలంటే అది ఇచ్చేవాళ్ళు, ఏది కావాలంటే అది ఇచ్చేవాళ్ళు. నన్ను ఒక రాజులా పెంచారు మా పేరెంట్స్. నేను ఇప్పటికీ చెప్పుకుంటా, నన్ను ఏ రోజు ఏ విషయంలో కష్టపడమని చెప్పేవాళ్ళు కాదు. మా నాన్న ఏ రోజు నేను చదువుకోవద్దన్నా ఏ రోజు నాకు అడ్డు చెప్పలా. నీకు నచ్చింది చేయరా అనేవాళ్ళు. నేను యూకేకి రావడం కూడా మా నాన్నకి అస్సలు ఇష్టం లేదు. బట్ నేను ఫోర్స్ చేసి నేను వెళ్తాను, మీరు డబ్బులు ఇవ్వకపోయినా నేనే వెళ్తానని చెప్పి వచ్చా. మా నాన్నకి ఆ బాధగా ఉంటుంది. నేను ఇక్కడ రావడం కూడా అదొక రీజన్ అని నేను ఇప్పటికీ ఫీల్ అవుతా. ఎందుకంటే ఆ రోజు మా నాన్న అలా కూర్చొని నేను వర్క్ వెళ్ళకపోతే బతకగలమా అని అడిగారంటే ఇంకా నేనుండి ఎందుకు అనిపించింది ఆ రోజు నాకు. నిజంగా ఇంకా నేనుండి ఎందుకు, మా పేరెంట్స్
మా నాన్నకి ఆ ఫీలింగ్ వచ్చిందంటే నేను ఇక్కడికి వచ్చి మా నాన్నకి బరువయ్యా అనిపించింది. కానీ మా పేరెంట్స్ ఎప్పుడు నాకు అది చెప్పలేదు. బరువు అయ్యానా లేదా అనేది నాకు ఇప్పటికీ తెలియదు. ఏ రోజైనా గుర్తొస్తే, మా నాన్నగారు గుర్తొస్తే అలా కంట్లో నుంచి నీళ్ళు నాకు రావు అనుకునేవాడిని. ఆ రోజు మొదలైన కన్నీళ్ళు ఇంకా వస్తానే, ఇప్పుడు తలుచుకున్నా వస్తాయి. ఇప్పుడు కూడా అవి కంట్రోల్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను అంత ఈజీగా ఏడవను అనమాట. ఏడ్చే టైప్ కాదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే స్టాండ్ తీసుకొని ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని అడిగే టైప్ అనమాట. సో ఆ రోజు నాకు లైఫ్ డిఫరెంట్గా కనిపించింది. మా నాన్నగారి బర్త్డే June 25th. మా నాన్నగారు చనిపోయిన తేదీ కూడా June 25th నైట్ అని నేను అనుకుంటున్నా. 26th అని తెలిసింది మాకు. అండ్ మా నాన్నగారి బర్త్డేకి April 25th 2 days తర్వాత మా నాన్నగారు చనిపోయారు June 25th. అండ్ నెక్స్ట్ 1 monthకి మా నాన్నగారు చనిపోయినప్పుడు మా చిన్నక్క ప్రెగ్నెంట్, 8 నెలల ప్రెగ్నెంట్. అండ్ నెక్స్ట్ 25th July 25th నైట్ మా అక్కకి బాబు పుట్టాడు. సో ఇదంతా ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 జరిగింది నాకు. చూడండి ఎంత కోఇన్సిడెన్స్, లైఫ్ ఎంత కోఇన్సిడెన్స్ చూడండి. మా నాన్నగారి బర్త్డే 25th April, మా నాన్నగారు చనిపోయింది 25th June. బట్ 26th అని మేమందరం, మాకు తెలిసిన 26th కాబట్టి 26th అనుకుంటాం. అండ్ మా నాన్నగారు చనిపోయిన 1 monthకి 25th నైట్ మా అక్కకి బాబు పుట్టాడు. ఇదంతా నాకు 25 years ఉన్నప్పుడు జరిగింది కదా. ఎంత కోఇన్సిడెన్స్ లైఫ్లో, ఇంత కోఇన్సిడెన్స్ నాకు అసలు ఎలా, హౌ, నాకు ఇప్పటికీ అది ఒక కలలా ఉంటుంది. నేను ఇండియా వెళ్ళటం ఏంటి, మా నాన్నగారు నేను ఇండియాలో ఉన్నప్పుడు చనిపోవడం ఏంటి, అన్బిలీవబుల్. ఇంతకంటే లైఫ్ ఏం చూపించగలదు నాకు చెప్పండి. ఆ రోజు నాకు నా లైఫ్లో ఎంతమంది దూరం అయ్యారంటే నాకు ఆ రోజు ఫిక్స్ అయ్యా, దిస్ ఈజ్ ద లోయెస్ట్, ఇంకా ఇంతకంటే లో నా లైఫ్లో రాదు అని నేను ఫిక్స్ అయ్యా. అప్పటికి నాకు 2 backlogs ఉన్నాయి మాస్టర్స్లో. ఒక డిజర్టేషన్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను అవన్నీ క్లియర్ చేయాలా లేదా ఇండియాలోనే ఉండి మా పేరెంట్స్ని చూసుకోవాలా, లేదు ఏం చేయాలి నాకు అనేది తెలీదు. ఇంకా పైగా అప్పుడే ఒక 2 years బ్యాకే మా నాన్నగారు ఫ్లాట్ తీసుకున్నారు. ఆ ఈఎంఐ లోన్ ఒకటి ఉంది, నేను ఇక్కడ సంపాదించి కట్టుకోగలను. దాని గురించి అసలు పెద్ద ఇష్యూ కాదు. మా అమ్మగారు ఇప్పుడు నేను అబ్రాడ్ వెళ్ళిపోతే ఎక్కడ ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి, నాకు 2 అక్కలు, వాళ్ళ దగ్గర ఉంటారు. ఎంతసేపు ఉంటారు, ఎంతకాలం ఉంటారు. సో నాకు పిహెచ్డబ్ల్యూ ఇంకా 2 years ఉంది. ఈ 2 years మా అమ్మ ఎక్కడ ఉండాలి అని చాలా క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి నా మైండ్లో. ఇంకా ఆ టైంలో అందరికీ వస్తాయి థాట్స్, డిప్రెషన్, సూసైడ్, ఇవన్నీ వస్తాయి. బట్ మా నాన్నగారు ఎప్పుడు నన్ను అంత పిరికోళ్ళ పెంచలేదు. ఎప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు, కష్టపడు, మనకి ఎవ్వరు హెల్ప్ చేయరు, ఎవరిని నమ్మొద్దు, కష్టపడు, నీ 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 డబ్బులు నువ్వు సంపాదించుకో, నీ కడుపు నువ్వు నింపుకో, కుదిరితే 10 మందికి సహాయం చేయి. మా నాన్నగారు చెప్పింది ఇదే. నీ చెయ్యి ఎప్పుడు ఇచ్చే స్టేజ్లోనే ఉండాలి కానీ అడిగే స్టేజ్లో ఉండకూడదు. కాబట్టి నువ్వు ఎంత బాగా కష్టపడితే, ఎంత తెలివిగా కష్టపడితే నీకు అంత మంచి పేరు, డిగ్నిటీగా బతకాలి. ఈ మాట నాకు ఎన్నిసార్లు చెప్పారండి మా నాన్నగారు, డిగ్నిటీగా బతకాలరా అని. ఈ షర్ట్ కూడా మా డాడీదే. నేను నా లైఫ్లో దిగిన 1 and only పిక్చర్ విత్ మై డాడ్. ఆ పిక్చర్లో కూడా ఈ షర్ట్ వేసుకుని ఉంటారు మా నాన్న. నేను ఈ షర్ట్ ఇచ్చానమాట, గిఫ్ట్ ఇచ్చానమాట. ఈ షర్ట్ తెచ్చుకున్నాను నేను మా డాడీ గుర్తుగా. సో మా డాడీ గుర్తొచ్చారు, అందుకే వేసుకున్నా ఇది. అండ్
చాలా నేర్పించారు మా నాన్నగారు నాకు. ఏ రోజు ఎవరిని చేయి చాచి అడిగింది లేదు. గౌరవంగా బతికారు. మనం పని చేసుకుంటున్నాం మనం ఎందుకు ఒకళ్ళ కింద బతకాలి, మనం ఎందుకు ఒకరికి ఊడిగం చేయాలి అనేవాళ్ళు. పని చేసుకో, నీకు ఏమైనా కావాలా నేను తెచ్చి పెడతా, అందరికి మర్యాద ఇవ్వు, మర్యాదగా మాట్లాడు. చాలా ఒక మంచి, మా నాన్నగారు ఏం చదువుకోవాలా బేసిక్గా, ఏం చదువుకోపోయినా 20 ఇయర్స్ అప్పుడు విజయవాడ వచ్చి మా అమ్మగారిని పెళ్లి చేసుకొని 3 పిల్లల్ని కానీ 150 రూపాయలకి, మా నాన్న ఫస్ట్ జీతం 150 రూపాయలు. నాకు అప్పుడప్పుడు చాలా తక్కువ టైం స్పెండ్ చేశాను మా నాన్నగారితో. ఇవన్నీ చెప్పేవాళ్ళు అనమాట. 150 రూపాయలు నా జీతం, మొదటి జీతం. నా జీవితంలో నేను ఒక రేడియో కొనుక్కోగలనా అనుకునేవాడిని. అలాంటిది మా అక్కని ఇంజనీరింగ్ చదివించారు. లారీ డ్రైవర్ మా నాన్నగారు మా పెద్దక్కని ఇంజనీరింగ్ చదివించారు, మా చిన్నక్కని ఎంఫార్మసీ చదివించారు, నన్ను అబ్రాడ్ పంపించారు, సొంత ఇల్లు కొన్నారు, మా ఇద్దరక్కలకి పెళ్లి చేశారు. ఇదంతా ఒక్కళ్ళే, మా నాన్నగారు ఒక్కళ్ళే కష్టపడి, కష్టం మీద పైకి వచ్చిన మనిషి మా నాన్న. నేను గర్వంగా చెప్పుకుంటా. మా నాన్నగారు లారీ తోలినా సరే కష్టపడి పైకి వచ్చారు మా నాన్నగారు. చదువు లేకపోతేనే మా నాన్నగారు ఇన్ని చేశారంటే, చదువు ఉండుంటే ఇంక ఎన్ని చేసేవాళ్ళు. అందుకే నేను చదువుకుంటానంటే ఇక్కడ దాకా పంపించారు నన్ను. బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఫోటోగ్రఫీ నేర్చుకుంటానంటే నాకు 3 లక్షలు పెట్టి కెమెరా కొనిపించారు. నేనంటే అంత ఇష్టం మా నాన్నకి. ఎందుకు కొనిపించారో కూడా తెలియదు. వాడికి ఇష్టం, కొనిపించు, ఇద్దాం అనుకున్నారు. ఫోటోగ్రఫీలో డబ్బులు సంపాదించేవాడిని. కానీ అందరూ మా నాన్నే, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, మా నాన్న వాడు ఫోటోగ్రాఫర్ అయ్యాడు అని చెప్పుకోవడానికి నమోషిగా ఫీల్ అయినట్టున్నారు. ఒకరోజు వచ్చి నాకు అదే చెప్పారు, అరే బయట ఎవరికి చెప్పుకోలేకపోతున్నావురా, నువ్వేం చేస్తున్నావని. అంటే ఇంకా నాకు ఆ మాట అలా చెవులో పడిందనమాట. ఓకే, ఫోటోగ్రఫీ చేద్దాం, కానీ ఫస్ట్ ఒక ఉద్యోగం చేద్దామని ఫిక్స్ అయ్యా. హైదరాబాద్ వెళ్ళా, అన్నీ వదిలేసి హైదరాబాద్ వెళ్ళా. మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళా, జాబ్ తెచ్చుకున్నా. వితిన్ 6 monthsలో నాకు జాబ్ వచ్చింది ఐబిఎంలో. అప్పుడులో నాకు 40,000 యాజ్ ఎ ఫ్రెషర్, 40,000 శాలరీ. సో అలా ఆఫర్ లెటర్ తీసుకెళ్ళి మా నాన్నకి ఇచ్చి, ఇదిగో నాన్న నాకు ఉద్యోగం వచ్చింది 40,000 జీతం అంటే, మా నాన్న ఏం రియాక్ట్ అవ్వాల. బట్ హీఈస్ హ్యాపీ, బట్ ఏం రియాక్ట్ అవ్వాల. ఓకే మంచిదిరా, పని చేసుకో. మా నాన్న ఏం చెప్పేవాళ్ళు అంటే, ఏదన్నా పట్టుకున్నావంటే అది లైఫ్ లాంగ్ నీతో ఉంటుందా, అదే పని చేయి, లేకపోతే మధ్యలో వదిలేస్తానంటే దాని జోలికి వెళ్ళొద్దు అనేవాళ్ళు. సో చాలా నేర్పించారు నాకు. నిజంగా మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలీదు. మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. గో అండ్ గివ్ దెమ్ హగ్, అ కిస్. నేను ఇప్పుడు ఏం చేసినా, ఇన్ని కోట్లు సంపాదించినా, ఐ కెనాట్ గివ్ అ కిస్ టు మై ఫాదర్. అండ్ మీ పేరెంట్స్ ఉన్నారు, మీ పేరెంట్స్ ఇంకా మీతోనే ఉన్నారు అంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. అమ్మ నాన్న లేని వాళ్ళని అడగండి, వాళ్ళకి తెలిసిద్ది ఆ వాల్యూ. సో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ టైంలో ఎవ్వరు దగ్గర లేరు కాబట్టి చనిపోయారు. అందుకే నేను చాలా హెల్త్ కాన్షియస్ ఉంటా. ఇంట్లో అందరికీ చెప్తూ ఉంటా. నేను ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను ఎంత నేర్చుకున్నానంటే హెల్త్ గురించి, న్యూట్రిషన్ గురించి. అమ్మ ఇది తినొద్దు, అమ్మ ఇది తినొద్దు, అక్క ఇది తిను, అక్క అది చేయి, ఇది చేయి. మా బావగారికి చెప్పేవాడిని, మా ఇంట్లో అందరికీ ఐ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్. ఎందుకంటే ఇంటి పెద్ద అలా హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయారు అంటే అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంతే. సో మా నాన్నగారికి ఈజ్ అ స్ట్రాంగ్ మ్యాన్. నాకు మా నాన్నగారిని చూస్తే భయం వేసేది చిన్నప్పుడు. ఎంత స్ట్రాంగ్ అండ్ మాట కూడా ఎలా ఉంటుందంటే, వద్దు అన్నామంటే వద్దు అంతే, ఇంకా జరగదు ఇంట్లో. సో
ముక్కుసూటి మనిషి, ఏదైనా దాచుకొని చేసేది ఉండదు, ఏదైనా ఉంటే మొహం మీద చెప్పేయడమే. సో చాలా స్ట్రాంగ్, చాలా బ్రేవ్, చాలా 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 గుడ్ పర్సన్. మా నాన్నగారు ఎవరిని తక్కువ చేసి మాట్లాడేది నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు. ఏ రోజు ఏ మనిషిని తక్కువ చేసి మాట్లాడలేదు మా నాన్న. మా నాన్నని తక్కువ చేసి మాట్లాడడం కూడా నేను ఎవరి దగ్గర చూడలేదు. మా మా కుటుంబం అంటే అందరికీ ఒక పాజిటివ్ ఇంప్రెషన్. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి ఎంపైర్ బిల్డ్ చేశాడు మా నాన్న అని. చదువుకోకుండా నన్ను ఇక్కడికి పంపించారంటే ఇది కూడా మా నాన్న లైఫ్లో ఎప్పుడు అప్పు చేయాల, నెవర్. అప్పు అంటే మా నాన్నకి దానికి చాలా దూరంగా ఉంటారు. నేనంతే, నాకు అది నేర్పించారు. అప్పు తీసుకోవద్దురా, లైఫ్లో హ్యాపీగా ఉండలేవు, అది నీ మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది అని చెప్పేవాళ్ళు. అప్పు నేను కూడా ఇప్పుడు దాకా అప్పు అనేది ఈఎంఐ అనే దాని జోలికి కానీ అప్పు జోలికి కానీ ఎప్పుడు వెళ్ళలేదు. సో మీ పేరెంట్స్ ఉంటే మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి, ఎంత వీలైతే అంత టైం స్పెండ్ చేయండి. ఇప్పుడు నేను ఎంత ట్రై చేసినా అది కుదరదు. మా అమ్మగారిని నేను చాలా నాకు ఇంకొక 6 months వీసా ఉంది. ఆ వీసా అయిపోగానే ఐ విల్ గో బ్యాక్ టు ఇండియా. 99.99% ఐ విల్ గో బ్యాక్ టు ఇండియా. ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకుంటే ఒక 3-4 months అంతే, అంతకుమించి నో. ఇండియా వెళ్ళిపోతా. అండ్ అంటే ఫైనాన్షియల్గా ఫస్ట్ స్టేబుల్ అవ్వాలి. ఆల్మోస్ట్ వీఆర్ ఫైనాన్షియల్లీ స్టేబుల్. అండ్ నాకు మా నాన్నగారు ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే గుడ్ యాటిట్యూడ్, గుడ్ థింకింగ్, గుడ్ మేనర్స్, గుడ్ ఎవ్రీథింగ్. నన్ను ఒక గుడ్ పర్సన్గా పెంచారు. అండ్ ఐ విల్ బీ గుడ్ విత్ ఎవ్రీ వన్ అండ్ ఐ విల్ నెవర్ గివ్ అప్ ఇన్ ఎనీథింగ్. సో మీరు కూడా మీ పేరెంట్స్ ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మనిషి ఉన్నప్పుడు తెలియదు వాల్యూ. చాలామంది చెప్తూ ఉంటారు మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలియదు అని. నిజంగా మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలీదు. నేను మా నాన్నగారు ఎప్పుడైనా టైం టు టైం తినేవాళ్ళు, అంతా అంత కరెక్ట్గా చేసేవాళ్ళు. బట్ అలా రాసిందంతే, నేను ఇండియాలో ఉన్నప్పుడు చనిపోవాలి, నేను ఆఖరి చూపు చూడడానికి అలా ఉండాలి అని అలా రాసిందంతే. నాకు బాగా గుర్తు, మా నాన్నగారిని మోసుకెళ్ళేటప్పుడు నేను చాలాసేపు మోసా. నాకు ఇప్పటికీ ఈ బోన్ పెయిన్ వస్తుంది. ఆ రోజు ఎంత బరువైనా పర్లేదు అని మోసా. ఇప్పటికీ నాకు ఆ బోన్ మీద ఆ ప్రెషర్ ఎప్పుడు ఎలా అంటే పుట్టుతూ ఉంటుంది. అది ఇట్ విల్ కీప్ మీ రిమైండింగ్ ఆఫ్ మై ఫాదర్. సో ఎప్పుడైనా డాడీ గుర్తొస్తే ఇలా ఐ రిమెంబర్ హిమ్. నాకు చాలా నేర్పించారు. నాకు డ్రైవింగ్ నేర్పించాలని ట్రై చేశారు. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసి ప్రతిసారి మా నాన్నగారు చెప్పిన టిప్స్ అన్నీ నేను చేస్తూ ఉంటే, డ్రైవింగ్ చేసిన ప్రతిసారి మా నాన్న నా డ్రైవింగ్ చూడలేకపోయాడే అనిపించింది. సో ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని తెలిస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. మా డాడీ ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో ఏదో ఒకటి చూసేవాళ్ళు. నేను యూట్యూబ్ వీడియోలు చేసుంటే మా నాన్నగారు బతుకున్నప్పుడు నా వీడియోలు ఎన్నిసార్లు చూసేవాళ్ళు. చూసి నా కొడుకు చూడు యూట్యూబ్ ఛానల్ పెట్టాడని ఎంత గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఏ రోజు నాకు మార్కులు తక్కువ వచ్చినా, నాకు ఏం తక్కువ వచ్చినా ఏమనేవాళ్ళు కాదు. ఏ రోజు ఒకసారి స్కూల్లో ప్రిన్సిపల్ పిలిచి మీ అబ్బాయిలా క్లాస్ బంక్ కొడుతున్నాడంటే ఆయన ముందు ప్రిన్సిపల్ ముందు ఏమనలేదు. కానీ తర్వాత అరే ఇది కాదురా, నువ్వు ఇలా ఉండకూడదు, డిగ్నిటీగా ఉండాలి, ఇప్పుడు నీ వల్ల నేను అక్కడికి వచ్చి సమాధానం చెప్పాల్సి వస్తుంది, వద్దు అమ్మా అలాగా అని చెప్పి నా మీద చెయ్యి వేసిందే లేదు. అసలు మా నాన్నగారు నా మీద చెయ్యి వేసిందే లేదు. ఎప్పుడైనా తప్పు చేసుంటే కొట్టేవాళ్ళేమో కానీ 99.99% మాటలతోనే చెప్పేవాళ్ళు అన్నీ. ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు మా నాన్నగారు చనిపోయిన రోజు. సో అది ఈరోజంతా నా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ బీ హెల్దీ. మీరు హెల్దీగా ఉండండి, వాళ్ళని హెల్దీగా ఉంచడానికి ట్రై చేయండి.
ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. యు ఆర్ మై హీరో. లవ్ యూ టు ద మూన్, లవ్ యూ టు ద ఎండ్ ఆఫ్ దిస్ యూనివర్స్. చాలా 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 ఇష్టం నువ్వంటే. ఎక్కడున్నా నువ్వు నన్ను, నీకు ఇది బతుకున్నప్పుడు చెప్పలేకపోయా, ఇప్పుడు చెప్తున్నా. ఐ లవ్ యూ సో మచ్. ఐ మిస్ యూ సో మచ్. ఎంత మిస్ అవుతానంటే ఎవ్రీడే ఐ విల్ మిస్ యూ. అండ్ కుదిరితే వెనక్కి రా నాన్న. ఇంత చాలా చెప్పాలి. అండ్ ఎంత చేసినా తక్కువే నీకు. అమ్మని బాగా చూసుకుంటా. లవ్ యూ మా. మిస్సింగ్ యూ. చాలాసార్లు నిన్ను కూడా మిస్ అయ్యా. చెప్పలేదు ఇప్పుడు మా పేరెంట్స్ నేను వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాను, ఎంత మిస్ అవుతున్నానని. ఈ వీడియో మా అమ్మ చూస్తే ఎమోషనల్ ఫీల్ అయ్యింది ఇప్పుడు. బట్ నేను చెప్పాల్సింది నేను చెప్పా. ఐ లవ్ యూ మా. టేక్ కేర్. హెల్త్ జాగ్రత్తగా చూసుకో. నిన్ను నమ్ముకొని మేమున్నాం. సో లవ్ యూ. లవ్ యూ మా. లవ్ యూ నాన్న. లవ్ యూ ఎవ్రీ వన్. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మా నాన్నగారి గురించి మాట్లాడమంటే ఎన్ని రోజులైనా మాట్లాడతా, ఎంతసేపు అయినా మాట్లాడతా. కొన్ని లక్షల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆయన ఎంత మంచివాళ్ళు, ఆయన చేసిన మంచి ఎలా, ఏమేం చేశారు, ఎలా చేశారు అనేది నేను చెప్పాలంటే ఎన్ని రోజులైనా సరిపోదు. సో మీకు అంత ఓపిక ఉండదు. అండ్ మీరు మీ లైఫ్స్ మీకున్నాయి, మీ పేరెంట్స్తో మీరు టైం స్పెండ్ చేయాలి. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. నేను ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే మా నాన్నగారు ఎలా సాల్వ్ చేసేవాళ్ళు, నేను అలా థింక్ చేసి నేను ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకునేవాడిని. మై డాడ్ ఈజ్ ఏ ఎలక్ట్రీషియన్. ఇంట్లో మై డాడ్ ఈజ్ ఏ ప్లంబర్, మై డాడ్ ఈజ్ ఏ కార్పెంటర్, మై డాడ్ ఈజ్ ఏ స్వీపర్, మై డాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఒకటేంటి, మా నాన్నకి అన్నీ వచ్చు. ఏది ఎలా చేయాలో తెలుసు, ఏది ఎప్పుడు చేయాలో తెలుసు, ఎందుకు చేయాలో తెలుసు, ఎక్కడ చేయాలో తెలుసు, అన్నీ తెలుసు మా నాన్నకి. సో నేను కూడా మా నాన్న ఎలా ఆలోచించేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, ఏం చేస్తే నేను మా నాన్నని రీచ్ అవ్వగలను, మా నాన్నలాగా. మా అమ్మది చెప్పింది, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలిరా మీ నాన్నలాగా అని. నాన్న అంత మంచి పేరు తెచ్చుకుంటానని తెలియదు కానీ మా నాన్ననైతే ఫాలో అవుతా. ఆయన చెప్పినవి నాకు చాలా, ఇప్పుడు నేను ఎంత తక్కువ టైం స్పెండ్ చేశానో నాకు అర్థమవుతుంది మా నాన్నగారితో. ఇప్పుడు నేను ఎంత ఏం చేసినా తెలియరాదు కదా. సో మా నాన్నగారితో నేను స్పెండ్ చేసిన టైంలో ఆయన నాకు ఏం చెప్పారు, ఎంత మంచిగా నన్ను పెంచారు అనేది నాకు తెలుసు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా 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 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే టైం టైం కాదు కదా, నా ఫోన్లో మెమరీ కూడా సరిపోదు అనమాట. సో మీ నాన్నగారికి కూడా ఒక మెసేజ్ పంపించండి, ఒక వీడియో చేయండి. ఫాదర్స్ డే, మదర్స్ డే అప్పుడే కాకుండా అప్పుడప్పుడు కుదిరితే ఎవ్రీడే ఫోన్ చేసి లవ్ యూ చెప్పండి. ఫోన్ చేసి మిస్ అవుతున్నానని చెప్పండి. ఒకవేళ దగ్గరే ఉంటే వెళ్ళి కలవండి, ఒక ముద్దు ఇవ్వండి, ఒక హగ్ ఇవ్వండి. వాళ్ళు మన పేరెంట్స్, మన కోసం వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ సర్వస్వాన్ని త్యాగం చేసిన వాళ్ళు. నాకు దేవుడి మీద నమ్మకం లేదు, నాకు పేరెంట్సే నాకు దేవుళ్ళు, అంతే. సింపుల్. ఎందుకు నమ్మకం లేదంటే ఏమో మా నాన్నగారిని కూడా తీసుకెళ్ళిపోయాడు కదా. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, అంతే సింపుల్. ఏదైనా నేను, మా నాన్నగారు కూడా అలాగే ఉండేవాళ్ళు, నమ్మేవాళ్ళు కాదు దేవుణ్ణి. నేను మా నాన్నని చూసి చాలా నేర్చుకున్నా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫాలోయింగ్ మై డాడ్ అంతే. ఏ రోజు మా నాన్న చర్చికి వచ్చింది లేదు, మా మసీదుకి వెళ్ళింది లేదు, గుడికి వెళ్ళింది లేదు. పని చేసుకున్నావా, ఫ్యామిలీని బాగా చూసుకున్నావా, పని చేసుకున్నావా, ఫ్యామిలీని బాగా చూసుకున్నావా. అది నేనేమైపోయినా పర్లేదు నా ఫ్యామిలీ బాగుండాలని ఎవ్రీ డే ఎవ్రీ నైట్ కష్టపడిన మనిషి. సో నేను కూడా అలాగే నా ఫ్యామిలీ బాగుండాలి, నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నాకు పుట్టబోయే వాళ్ళు బాగుండాలని ట్రై చేస్తా.
నేను చదువుకున్నా కాబట్టి కొంచెం తెలివిగా, కొంచెం ఇంటెలిజెంట్గా ట్రై చేస్తా. అండ్ నా చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తా. దిస్ వీడియో ఈజ్ డెడికేటెడ్ టు మై డాడ్. డాడ్, లవ్ యూ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, యు ఆర్ మై హీరో, అంతే. ఓకే, ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో. ఇంకా మాట్లాడుతూ ఉంటే నాకు మాటలు వస్తూనే ఉంటాయి. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఎండ్ ఆఫ్ ది డే ఏం చెప్పాలనుకుంది అదే. టైం స్పెండ్ చేయండి. ఇవన్నీ నీకు ఏదన్నా అయితే వచ్చేది ఎవరంటే నీ ఫ్యామిలీ, మీ మమ్మీ, మీ డాడీ, మీతో పుట్టిన వాళ్ళే. మిగిలిన వాళ్ళు ఎవరు రారు. సో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. ఏం జరిగినా వాళ్ళని మట్టుకి వదలమాకండి. బాయ్, అందరికీ నమస్తే.